సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకులు, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు, మహాదేశభక్తులు, గ్రంథాలయ ఉద్యమ సారథి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులుగా 10వ భాగం 28/1/20 మహావ్యక్తి మాధవ విద్యారణ్య స్వామి అని అందులో ఒకటి ఉంది. గడియారం రామకృష్ణ శర్మ గారు రాసిన వ్యాసం ఇది. ఈయన చిరివాడ వచ్చి వేలూరు శివరామ శాస్త్రి గారి ఇంట్లో ఉండి ఆయన కొడుకులాగా పెరిగి అక్కడ విద్యలు నేర్చుకొని వెళ్ళినవాడు. అక్కడ ఓబులమ్మ గుడ, ఆ గుడిని పునరుద్ధరించిన వారు జోగులాంబ గుడిని పునరుద్ధరించడంలో తుంగభద్రలో మునిగిపోకుండా అక్కడ అవశేషాలన్నీ శిథిలాలన్నీ జాగ్రత్త చేయటం ప్రధాన పాత్ర వహించిన వాడు. ఒక రాజకీయ చరిత్రకు ఆ దేశంలోని ప్రసిద్ధ పురుషుల జీవన కథలు ముఖ్య అంగాలుగా ఉంటాయి కనుక వ్యక్తి ద్వారా సమిష్టి స్వరూపాన్ని గురించడం చరిత్రకారుల పని. సమిష్టి అంటే బహుజన కార్యాలైన రాజకీయ సామాజిక ఉద్యమం. వ్యక్తి అంటే ఆ ఉద్యమానికి మూల పురుషుడు. ఈ విజయనగర రాజ్య ప్రాదుర్భావం బహుజనుల ఉద్యమమని విద్యారణ్యులు దానికి మూలకర్త అని చెప్పదు. 6 శతాబ్దాలకు ముందు ఆర్య ధర్మాన్ని నిర్మూలించడానికి దక్షిణ భారతం మీద పొంగి పొరలి వచ్చిన ముస్లిం సేనా వాహినులు అరికట్టి దాన్ని ప్రతిఘటించి నిలువగల శక్తిగా హిందూ సమాజానికి కలిగి వైదిక లౌకిక ధర్మ ప్రచారకులై, వేదశాస్త్రాల ఉద్ధారకులై, విభిన్న సంప్రదాయాలకు సమన్వయ సామరస్య సంపాదకులై ఒక సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్యులై ఖ్యాతి పొందిన మహాపురుషుడు విద్యారణ్య స్వామి పేరు హైందవ ధర్మ చరిత్రలో, దక్షిణ భారత రాజకీయ చరిత్రలో సర్వసమ్మాన్యమై శాశ్వతమై ఆ మహానుభావుడు అవతరింపకపోతే వైదిక ధర్మ సంస్కృతులకు కలగబోయే హాని ఏమిటో మనం చెప్పలే. అపర శంకరుడికి అంటారు ఆయన. అంటే ఏ శంకరుడు? శంకరాచార్య. ఆయన భారతీయ సంస్కృతికి సముద్ధారక మహాయోగి. వేదశాస్త్ర ప్రఖ్యాత వేద ధర్మాన్ని ప్రచారం చెయ్యటి గురుదేవ్. దివ్య శిల్ప విరాజితాలైన దేవాలయాలు కట్టించి సంగీతాది లలిత కళకు ప్రోత్సహించిన కళాపురుషుడు. మహామంత్రి అయి పరిపాలనా వ్యవస్థను తీర్చిదిద్దిన వ్యవహార దక్ష. దేశకాల అనుగుణంగా తర్కాన్ని నిర్వహించి శాస్త్ర సమ్మతంగా మతాంతరాలైన పతితుల ఉద్ధరించిన ధర్మాచార్య. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ప్రసిద్ధులవుతారు. కానీ అన్ని రంగాలు ఆచార్య స్థానాన్ని పొందిన మహావ్యక్తి విద్యారణ్య స్వామి అని వేరే చెప్పడానికి అక్కర్లేదు. అతిశయోక్తి. ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని చెప్పడమే. ఒకటి ధర్మాచార్య. కంచిలో వేదశాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్న తరువాత దేశకాల పరిస్థితులను ఆకళించుకొని సన్యాసాన్ని ధర్మదీక్షకు తీసుకుని నామమాత్రావశిష్టంగా ఉన్న దక్షిణ ఆమ్నాయ పీఠమైన శృంగేరిని తమ ఉద్ధరించడానికై తమ గురుదేవుడు విద్యాతీర్థ శ్రీరముడలు కంచిపీఠం నుండి తీసుకువచ్చి శృంగేరి పీఠంలో నిలిపారు. సామాన్య స్థితిలో ఉండిన ఈ మఠాన్ని మడులు, మాన్యాలు, ధనకనక వస్తు వాహనాలు సంపాదించి రాజవైభవాన్ని సమకూర్చారు. వైదిక ధర్మ ప్రబోధానికి చక్కని అవకాశం కలిగి ఆనాడు ధర్మాచార్యులు 2 ప్రధాన కర్తవ్యాలు
కర్తవ్యాలు నిర్వహించాల్సిన ఉండేది. మొదటి, నిర్వీర్యులైన హిందూ ప్రజలలో ధర్మ అభిమానం, సమైక్య భావాన్ని కలిగించి విధర్మీయులను ప్రతిఘటించేటట్లుగా పురికొల్ప. రెండవది, నిస్సహాయులై బలవంతంగా త్వరకలవుతున్న హిందువులను శుద్ధి చేసి మళ్ళా స్వధర్మంలో చేర్చ. ఈ గురుతర బాధ్యత శృంగేరి, కంచి పీఠాలు రెండే నిర్వహింపలేవు. అందుకని విరూపాక్ష, పుష్పగిరి, శివగంగ అని ఆమని, సంకేశ్వరం, కొల్హాపురం అనేటువంటి వాటిని అనుబంధంగా ఉపపీఠాలు కూడా ఆయనే స్థాపించారు. ధర్మశాస్త్రాల్లో ధర్మభ్రష్టులను శుద్ధి చేయడానికి ప్రాయశ్చిత్త విధులు చెప్పాయి. కానీ పండితులు ఈ మహాకార్యాన్ని చేయలే. ధర్మాచార్య పీఠాలే అపనిచేయ. అందుకై తమ గురుదేవులతో చర్చించి మతాంతరుడైన పునరాగమనాన్ని కర్మ ప్రారంభి. మొదట బలవంతంగా ముస్లిములైన హరిహర బుక్కరాయ శాస్త్రీయంగా శుద్ధి చేసి హిందూ రాజ్యాన్ని స్థాపించి వాళ్ళకి పట్టం కట్టించారు. అలాగే పతితుడైన ఛత్రపతి శివాజీ కూడా వ్యాక్షస్థోమ యజ్ఞం చేత ప్రాయశ్చిత్తం జరిపించి ఉపనయనం, పట్టాభిషేకం జరిపించినట్టు చరిత్ర చెప్తుంది. ఇప్పటికీ భారతదేశంలో ఎన్నో మతాంతరుడైన మరల మాతృదర్శనం ధర్మాన్ని చేరుకోవటానికి గల పతిత సోదరుడు ఎందరో. ఈ కార్యాన్ని ధర్మపీఠాలు చేపట్టాల్సిన అవసరం. ఈ కర్తవ్యాన్ని ప్రారంభించిన ధర్మాచార్యుడు విద్యారణ్యస్. పరాశర స్మృతిలోని 11వ అధ్యాయంలో కలియుగంలో బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణేతర ఇళ్లలో భోజనం చెయ్యవచ్చో కూడా చెప్పారు. ప్రతిశుద్ధులైనటువంటి క్షత్రియ వైశ్యుల గృహాల్లో బ్రాహ్మణుడు హవ్య కవ్యాలలో భోజనం చెయ్యవచ్చు. 11వ అధ్యాయం 12. దాస వాసిత గోసాల కులమిత్తర అర్ధశీలి ఆత్మ నివేదితుల ఇళ్లలో భోజనం చెయ్యొచ్చు అన్నాడు పరాశరమతి. భోజ్యోనిపై నిశంశయ 11వ అధ్యాయం 21, 22, 23, 24. మాధవాచార్యుడు తన వ్యాఖ్యానంలో కొంత పరాశరోపోగ్య కుంభకార కృషీవల బ్రాహ్మణైరావిభోక్తవ్య పంచైతే శూద్రయోన. దేవస్మృతి పరాశరుడు చెప్పున్న దాని పట్టాలో దేవల స్మృతి అంటే ఉదాహరించి కుమ్మరి వ్యవసాయదారుల ఇళ్లలో భోజనం చెయ్యొచ్చు. బ్రాహ్మణ్యానికి భోజనం ముఖ్యం కాదని, సరౌత స్మార్త కర్మాచరణ ధర్మ అనుష్ఠానం ముఖ్యమని భావించిన ధర్మవేత్త ఆయన. మహావ్యవహార దక్ష. ఆయన వైదిక ధర్మ కర్మలలో ఆచార్యుడైనట్లే లౌకిక వ్యవహారంలో కూడా దక్ష. మాధవుడు రచించిన వ్యవహార మాధవీయం పీఠికలో వ్యవహారాన్ని చక్కగా సతత్ర బోధనామగ్రహంని వ్యవహారేపి ధర్మత్ర అస్థీతిదే దస్తు పాదు లోకస్మిన్ ఉపయుజ్యతే. వ్యవహారం వేదశాస్త్ర విధి వాక్యాల వల్ల తెలియదగింది అయినా అది ధర్మం కాదు. ఒకవేళ అది ధర్మమైన దాని ఉపయోగం ఐహికంలోనే. కారీర్యాది శారీర్యాది శ్రౌత ధర్మో సృష్యైక ఫలకో యథ లాభ పూజా ఖ్యాతి మాత్ర ఫల జపహృతి. కారేరి అనే యజ్ఞం వర్షం కురిపిస్తుంది అనేటువంటి ఒక ఐహిక ఫలాన్ని. అలాగే వ్యవహారం కూడా లాభం, గౌరవం, కీర్తి అనే ఐహికమైనటువంటి ఫలాలు. అలాగే జేతుర్లాభాధికం తద్వత్ పరాజేతుశ్చతదండనం తానేన స్వర్గ నరకో నిహిత ప్రసిద్ధజౌ. గెలిచిన వాడికి లాభం, ఓడిన వాడికి నష్టం కలిగినట్టే విహిత కర్మ ఆచరించిన వాడికి స్వర్గం, నిషిద్ధ కర్మలు చేసేవాడికి నరకం ఉంది. ఈ స్వర్గ నరకాలు లాభ నష్టాల వంటి ఐక సుఖాలే కానీ
వేరే కావు. ఏతల్లోక ప్రధానోయు పరలోకేన వర్జన న ధర్మో వ్యవహారస్యాన్ ఆచారస్తు నివర్తి. ఏ వర్తకుడికి ఈ లోపం ముఖ్యమై పరలోకం అముఖ్యమవుతుందో అది వ్యవహారం అనిపించుక. ఏ వర్తనంలో ఐహిక ఫలం అముఖ్యమై పరలోక ఫలం ముఖ్యమవుతుందో అది ఆచారం అనిపిస్తుంది. ప్రధాన్యే వ్యవలోక స్వాదాయే నామ్నాయమారత కాల గాంధర్వాధ్యుపనేదేషు దాల్పసేషు తదీక్ష. ఐహికమే ముఖ్యమైన వ్యవహారానికి కూడా వేదమే మూలం. గాంధర్వం వంటి ఉపవేదాలు కూడా ఐహిక ఫలాలు ఇచ్చేవే. ఈ విధంగా వ్యవహారాన్ని ఆచారాన్ని ఉన్న భేదాన్ని చక్కగా వివరించి వ్యవహార నిర్ణయం రాజధర్మాలు ముఖ్యాంగమని చెప్పి స్మృతులు వ్యవహారిక నిబంధనల న్యాయాలు నిర్ణయ వ్యవస్థలు విద్యారణ్యులకు ఎన్నో శతాబ్దాలు ముందే పుట్టిన వాటిని క్రోడీకరించి ఒక రూపం ఇచ్చిన కీర్తి ఆయనకే ఇచ్చింది. వేదవ్యాసుడు సుతులను ఒక క్రమంలోకి తెచ్చి వేద విభజన చేసిన విద్యారణ్యులు స్మృతులను ఒక క్రమంలోకి తెచ్చారని చెప్ప. రాజ్యపాలనకు అవసరమైన నిబంధనలు అలాంటివి స్మృతులలో చెప్పని దశాచార కులాచారాలని ఇది తెలిసి ఒక నియమావళి లోకానికని మహాగ్రంథకర్త ఆయన ప్రతిభామూర్తి మహాగ్రంథ శృతి స్మృతి వ్యాఖ్యాన జ్యోతిష దర్శన సంగీత వేదాంత శాస్త్రాలలో రచనలు చేసిన మహామనిషి. వేద వ్యాఖ్య బృహదారణ్యక ఛాందోగ్య ఐతరేయ గతైతరీయ కైవల్య నృసింహ ఉత్తర తాపనీయ ఉపనిషత్తుల స్వతంత్ర వ్యాఖ్యల స్మృతి వ్యాఖ్య కలియుగంలో ఉద్దేశించి వ్రాసిన పరాశర స్మృతికి విపుల వ్యాఖ్యానం రాసి పరాశర మహర్షి వ్రాయన్ వ్యవహార కాండకు స్వతంత్రగా వ్యవహార మాధవీయం రాసి జ్యోతిష శాస్త్ర వైదిక కర్మలు వ్రతాదులు ఆచరించడానికి తగిన తిథి వార నక్షత్రాలు గ్రహణ కాలకర్మను తెలపడానికి కాలమాధవీయల సంగీత శాస్త్ర విద్యారణ్యులు రచించిన సంగీత సారం లభించల. తంజావూరుడి ఏలెట్ రఘునాథ నాయకుడి పేరు అతని మంత్రి గోవింద దీక్షితుడు రాసిన సంగీత సుధలు తాను విద్యారణ్య సంగీత సారం నుండి రాగ విశేష రాగ శబ్ద లక్షణాలు గ్రహించని చెప్పి సంగీత సారం సమీక్ష విద్యారణ్యభిద శ్రీచరణ ప్రణీతం దోషాంశ్చ శేషాం ప్రవిచామి విద్యారణ్యవిద శ్రీచరణోపవిష్టాన్. అక్కిన శాస్త్రాల్లో సంగీత శాస్త్రంలో కూడా ఆయన 15 మేళల కర్త రాగాలు 50 జంజరాగాలు వాటి లక్షణాలు చెప్పినట్టు గోవింద దీక్షితుల వల్ల చెప్తారు. వేదాంత శాస్త్రం వేదంలో గల గహనమైన శాస్త్రం, మానవుణ్ణి తరింపజేసే ముఖ్య శాస్త్రం. అతి గహనమైన పరమార్థ విషయాన్ని సులువుగా బోధించడం మహాగురు లక్షణం. విద్యారణ్యుల వారు అలాంటి పదవాక్య ప్రమాణానం సారదృశ్యా మహామది సాంఖ్యయోగ రహస్యజ్ఞో బ్రహ్మ విద్యాపరాయణ వేదార్థ విశదీకర్త పరవేదాం భవేత్ విద్యారణ్యేతి శ్రేష్ఠ అని ప్రస్తుతింపబడి ఆయన రచించిన వేదాంత గ్రంథాలు అద్వైత తత్వాన్ని చెప్పే. వాటిలో వేదాంత పంచదశి వివరణ ప్రమేయ గ్రంథం జీవన్ముక్తి వివేకం అనుభూతి ప్రకాశం ముఖ్య. అద్వైత గ్రంథాలు 2 విధాలుగా ఉండి ఒకటి ఒక విధమైంది ఆ సంప్రదాయాన్ని అనుసరించేవాడు తత్వం సులభంగా బోధి. రెండవది సంప్రదాయాన్ని వ్యతిరేకించేవాడి పూర్వపక్షాన్ని ఖండించి తర్కబద్ధంగా సిద్ధాంతం చేసే. విద్యారణ్యులు గ్రంథాలు మొదటి కోవకు చెంది ఎన్ని గ్రంథాలను ఎవ్వరూ రాయలేదు. ధర్మదర్శ శాస్త్రం భారతీయ తత్వ సంప్రదాయకులు దర్శనాలు మతాలు అని విభజింపబడి తర్క ప్రధానమైంది దర్శనం, భావన ప్రధానమైంది మతం. దర్శనంలో ఆస్తికాలు వాత్తికాలు వేదాల్లో అంగీకరించే ఆస్తిక ధర్మం, అంగీకరింపనివి నాస్తికాలు. వ్యాప్తికోనేవ దంతక. ఈ శతాబ్దిలో భారతదేశంలో
వ్యవహరిస్తున్న 16వ నాస్తిక ఆస్తిక దర్శనాలు గురించి ప్రామాణికంగా నిష్పక్షపాతంగా సత్య దర్శన సంగ్రహంలో రచించారు. ప్రత్యేకంగా పూర్వమీమాంస ఉత్తర మీమాంస దర్శనాలు రాశారు విద్యార్థులు. కళా పోషక్ ఆయన క్లిష్టమైన రాజ్యపాలనా సూత్రాలు ధరించిన కళలను నిర్లక్ష్యం చేయ వారు కట్టించిన విద్యాశంకర దేవాలయం శృంగేరి, పంపావతి దేవాలయం హంపి, అలాగే వాస్తుకళా శోభిత శృంగేరిలో తన గురుదేవుడు విద్యాతీర్థచరుల శ్రీచరుల సమాధిపై కట్టించిన విద్యాశంకర దేవాలయం 1813-57లో హొయసల వాస్తుపద్ధతులు గ్రానైట్ రాతితో కట్టిన ఈ ఆలయం మేరు ప్రస్తర శ్రీచక్రంలాగా గోడల మీద సప్తలోక భావనతో 7 వరుసలు తెరిచి కింద ఉండి పై ఆ వరుసలలో జీవ జంతువులను, మానవులను, పౌరాణిక దేవతలను అందంగా చిక్కించారు. దేవకోష్టంలో సుందర దేవతామూర్తులను ఆలయం లోపల 12 రాశి స్తంభ మంటపాలు అద్భుతం, అపూర్వం. ఆలయ ప్రవేశాన్ని పూర్వ, దక్షిణ, ఉత్తర దిగ్భాగాలు 3 ద్వారాలు ఏర్పడాయి. ఇది వాస్తుకళా కోవిదులకు దర్శనీయ దేవాలయం. హంపీలో విరూపాక్షేశ్వర దేవాలయం విద్యారణ్య ఆజ్ఞ చేత కట్టబడి దీని ప్రథమ హరిహర నాయకుడు కల్పించగా దేవరాయ కృష్ణదేవరాయ విశాల ప్రాకార ద్వార గోపురాలు ఇందరి తరంగ తట రంగమండపం పైకప్పును వర్ణచిత్ర వితానం రచించబడి ఈ ఆలయ నిర్మాణంలో విజయనగర వాస్తు పద్ధతి ఉదయించి వికాసం ఎందరి చిత్ర లేఖన శైలి తాడిపత్రి, లేపాక్షి, సాంపాళాలు వర్ధిలే. అద్వైత సత్య తత్వ ప్రకాశ శ్రీశంకర భగవత్పాదుల తర్వాత అద్వైతాన్ని సుబోధం చేస్తూ స్వతంత్ర గ్రంథాలు రచి ఆ తత్వాన్ని ప్రకాశింపచేసిన మహనీయుడు విద్యారణ్య. ఈ తత్వం చాలా ప్రాచీనం. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం దానికి మూలమని, శాంతోగ్య బృహదారణ్యక ఉపనిషత్ దాన్ని వివరించేవని విద్వాంసుల అభిప్రాయం. శంకరుల ముకుమంత్, భర్తృహరి, బ్రహ్మదత్త, భర్తృ ప్రపంచ గౌళపాదులు ప్రవచించ తర్వాత శంకరుడు అవతరించి అనేక ప్రమాణ గ్రంథాలను ప్రస్థానత్రయ భాష్యాలు రచించి విశేష ప్రచారం చేసి ఈ వారి తరువాత సురేశ్వర్, పద్మపాద, వాచస్పతి మిత్ర, ప్రకాశాత్మయ, భారతీయ తీర్థ, విద్యారణ్య, మధుసూదన సరస్వతి, అప్పయ్య దీక్షితాదులు అనేక అద్వైత బోధ గ్రంథాలు. శంకరుల తర్వాత ఈ సిద్ధాంతాన్ని 2 పాయలే. ఒకటి భామతి ప్రస్థానం, రెండవది వివరణ ప్రస్థానం. వాచస్పతి మిశ్రుడు ప్రకాశాత్మ అని 2 ప్రస్థానాలు మూలపురుషుడు. వీరు స్వతంత్రంగా వేదాంత గ్రంథాలేం రాయల. మిశ్రుడు శంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని భామతి వ్యాఖ్య వ్రాసి ప్రకాశాత్మాని యతి శంకరుల చతుస్సూక్తికి పద్మపాదులు రాశారు. పంచపాదికా భాష్యాన్ని వివరణ రాసి విద్యారణ్య పై వివరణ ప్రస్థానాన్ని అనుసరించి వివరణ ప్రమేయనే సంగ్రహంగా చర్చ స్వతంత్రంగా అనేక అద్వైత వేదాంత గ్రంథాలు రచి నూతన ప్రకాశాన్ని కలిగించారు. వీరు పూర్వ ద్వైతులలో అనేక విషయాల్లో భేదిస్తారు. ముఖ్యంగా అధ్యాసమాయ, అవిద్య, జీవ, ఈశ్వర మోక్షం గురించి స్వతంత్ర నిరూపణ చేశారు. పూర్వాచార్యుడు చైతన్యం 3 విధాలని చెప్పగా విద్యారణ్యులు దాని అంగీకరింపక కూటస్థ చైతన్యం, బ్రహ్మ చైతన్యం, జీవ చైతన్యం, ఈశ్వర చైతన్యమని 4 విధాలు చెప్పి సాక్షిని కూడా శంకరుల జ్ఞానమే మోక్షహేతువని, బ్రహ్మదత్తాదులు కర్మజ్ఞానాలు 2 మోక్షహేతువులని విద్యారణ్యుడు అంగీకరింప కేవల జ్ఞానమే మోక్షం కాదని, స్వచ్ఛ బ్రహ్మోపాసన అంటే అహం బ్రహ్మాసి అనే దివ్య అనుభూతి మాత్రమే మోక్షహేతువని గట్టిగా శంకరాద్వైత జనంలో
భయం, దుఃఖం, తారతమ్యం అలాగే నిర్మూలించింది. ఆత్మ స్వాతంత్ర భావాన్ని పూరించి తర్వాత భేదవాదాలు వ్యాపించడం వల్ల స్వామి భృత్యభావం, దాస్యభావం, తారతమ్య భావాలు వచ్చి వాటి ఫలితంగా జాతి ముక్కలు చెక్కలై దేశం పరాధీనమై వైదిక ధర్మం సంక్షోభంపై అపర శంకరుడే మాధవ విద్యారణ్య స్వామి ఆపత్సమయంలో స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరి ఆయన మహావ్యక్తిత్వం భారతీయులు సర్వదా సంస్మరణీయం. రేపు హిందూ మతం జీవిత ధ్యేయం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాసం.